ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ రెడ్డి కస్తూరి. I woke up around 5:55 టుడే. కిందనే చదువుకుండే అనమాట. నేను ఆల్మోస్ట్ 7:15 అట్లా వచ్చిన పైకి. ఐ హ్యాడ్ గుడ్ స్లీప్, మంచిగా పడుకున్నా. బట్ ఏమైంది ఏమో, జస్ట్ 7:49 7:45 అవుతుండే కదా మీకు చూపించేటప్పుడు. అదే చూపిస్తున్నా, ఇంత టైం అవుతుంది అప్పుడే నాకు ఏంది నిద్ర వస్తుంటే అవుతుంది. ఈరోజు మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం లేవు, ఆల్ స్టడీయింగ్ ఓన్లీ. I'll put it in the description box if you want this to-do list. ఈ బ్లాగ్ మీరు ఏ టైంకి చూస్తున్నారు, నాకు ఆ టైం నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మంచి నిద్ర పడుతుంది. టచ్ వుడ్. కొన్ని రోజులే ఉంది ఎగ్జామ్కి. మీలో ఎవరైనా పీజీకి ప్రిపేర్ అవుతున్నారా నాలాగా? క్రేజీ జుట్టు పోతున్నా ఇది సోతుంది. Look at the end. Oh God. వెల్బీయింగ్ న్యూట్రిషన్ నుంచి నా ఎడిటర్ మంచి ట్రిప్కి వెళ్ళినాడు పాపం. త్రీ డేస్ ముందే చెప్పిండు. అసలు వెకేషన్కి వెళ్తే వర్కే ఇయ్యద్దు అనుకుంటాను ఇప్పుడు. బట్ ఏం చేస్తాం, 3 days ముందే చెప్పిండు. అదే 1 week ముందు చెప్తే అసలు వర్క్ పెట్టకుండా పంపిస్తున్నాను. అది Guys, oh God, I'm checking my WhatsApp. I think IndieWild is sending me PR. I think they are sending me because నేను ఆర్డర్ పెట్టలే. వాళ్ళ మసాలా చాయ్ అండ్ కెఫీన్ అడిక్ట్ లిప్ బామ్స్ పంపిస్తున్నారు. ఓ మై గాడ్, క్రేజీ. నో దిస్ ఐ వాంటెడ్ టు ట్రై తెలుసా ఈ కెఫీన్ అడిక్ట్ వన్, బికాస్ నాకు తెలిసి దట్స్ ద వన్ చాలా డార్కెస్ట్ బ్రౌన్, అండ్ బ్రౌన్స్ అంటేనే నేను అట్రాక్ట్ అవుతా. ఐ హ్యావ్ ఫే బ్యూటీస్ హార్డ్ లైన్ అండ్ బార్డర్ లైన్ లిప్ లైనర్స్ కదా, వాటితోటి ఇది పేర్ చేయాలి. క్రేజీ ఉంటుంది అనిపిస్తుంది. లెట్స్ గో. ఆల్రెడీ మనం 20 minutes బ్రేక్ తీసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ అగైన్. అంటిల్ మా అమ్మ బ్రేక్ఫాస్ట్ అయింది చిన్న అని పిలిచేంత వరకు చదువుకోవాలి. గైస్ నేను కొత్తది ఆర్డర్ పెట్టినాను, చూడండి ఇట్లా అయిపోయిందంతా. మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్ స్పెక్స్. విన్సెంట్ చేస్. ఇవి నేను లెన్స్కార్ట్లో తీసుకున్నాను. ఆఫ్లైన్ స్టోర్, నాట్ ఆన్లైన్. నాకు టైం ఉంటే ఆన్లైన్లో వెతికి మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్. Having dosha chicken today because నిన్న మమ్మీ చికెన్ వేసింది అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా దోశ ఉండే. పిండి పుల్లగా అయిందంట. ఓట్స్ తినాల్సి వస్తుంది, మసాలా ఓట్స్. ఓ గాడ్, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా I'm having masala oats instead of dosa chicken. It hurts my heart. And I'm watching We Were Liars series. Are you guys a morning fruit kind of a person, or like ఏదైనా చల్తది అన్న kind of a person, or like proper idli dosa vada kind of a person? Let me know in the comment section. Okay. I'm making matcha guys because చాలా నిద్ర వచ్చినట్టు నాకు. ఈ matcha వాడుతున్నాను నేను. Warm water. Just gonna add it here.
I usually add milk maid. పర్ఫెక్ట్ ఉంది యాక్చువల్లీ. అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన. నా ఫోన్ అంటూ ఒకటి ఉందని నేను మర్చిపోతున్నా గైస్. వాలికమ్ హాయ్ చెప్పు. హలో. అండ్ వీఆర్ గోయింగ్ అగైన్. బాయ్ వాలి. ఏ వద్దు ఇప్పుడు. అబ్బాయి కొట్లాడుకుంటానే నేనే గెలికిన. చీ 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 చీ. జిండీ వైల్డ్స్ ప్యాకేజ్ అనమాట. కింద ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ తర్వాత గుర్తు చేసుకున్నా, ఓకే నేను బ్లాగ్స్ చేస్తున్నా కదా, పైన కూర్చొని ఓపెన్ చేద్దామని. ఐ టోల్డ్ యూ. ప్యాకేజింగ్ చూడండి ఎట్లయిందో. 3 షేడ్సా? నేను మీతో మాట్లాడినాక ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నా మెసేజ్. 3 అన్నట్టు చూసిన. 1 యూనిట్ 1 యూనిట్ 2. ఇంకొకటి చూపిస్తాం. అసలు ఈ బ్రౌన్ చూడండి. వావ్. క్రేజీ. స్వాట్ చూపిస్తాం మీకు. కాఫీ క్యాఫినేట్ అని పేరు అందుకే పెట్టినారు. షో దిస్ వాచ్. It's brown, like completely brown. I'm gonna open this and show you guys. Oh, it's cute. This shade, not that brown. It's kind of a nude peach brown. Yeah, chai love actually. I'm gonna put this. వాష్ అవుట్ చేస్తుంది కదా నన్ను. నాకు తెలిసి నాకు ఇదే సూట్ అవుతుంది షేడ్. ఇమాజిన్ లిప్ లైనర్తో పెట్టుకుంటే క్రేజీ. వా, దిస్ ఇస్ నైస్. బట్ గొంతులో తిప్పుతుంది నాకు కాఫీ స్మెల్ వల్ల. విల్ జస్ట్ ఆర్గనైజ్ దీస్. నాది నార్మల్ డిఎల్టీ నాకు తెలిసి కింద ఉన్నట్టుంది, మీకు చూపిద్దాం అనుకున్నా. ఇమాజిన్ ఆ బ్రౌన్ కలర్ ఈ బ్రౌన్ షేడ్తో, నాట్ దిస్ బ్రౌన్, ఈ బ్రౌన్ షేడ్తో, దిస్ అండ్ దిస్. క్రేజీ ఉంటుంది. నెక్స్ట్ షూట్ అప్పుడు వీఆర్ గోయింగ్ టు ట్రై దిస్. ఆల్సో ఐమ్ ప్లానింగ్ టు డూ అ గివ్ అవే. ఇప్పుడు కాదు, నా ఎగ్జామ్ తర్వాత నాకు సబ్స్క్రైబర్స్, ఐ మీన్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ 50K వస్తే కంపల్సరీ నేను గివ్ అవే ప్లాన్ చేస్తాను. అండ్ ఐమ్ టయర్డ్ ఆఫ్ స్టడీయింగ్ PSM. సో ఫర్ ఎ చేంజ్ నేను వేరేదైనా చదవను, వేరే సబ్జెక్ట్. సరిబెల్లం వాళ్ళు ఎంత క్యూట్గా పంపించినారు. ఎంత పెద్ద స్పేస్ ఉన్నా నాకైతే అసలు స్పేసే సరిపోదు. అదే తినిపి రోజు అని అడదామని కాల్ చేసిన నేను. ఇప్పుడు 11:20గా, 11 అవుతుంది, 11:50. అదే ఇప్పుడు ఎందుకు, నేను ఇప్పుడే మార్చ చేసుకుని పోయినా కదా పైకి. సారీ.
నేను కిందికి వెళ్తున్నా, మా మమ్మీ బయటకు వెళ్తుందంట, తినిపించి వెళ్తా అంటే ఐమ్ గోయింగ్. ముద్దుగా మంచిగా తింటుంది లైన్. మీరే ట్రైన్ చేసినారా? హాయ్. ఆ రూమ్లో కూర్చొని తింటా. తినిపిస్తున్నాను, ఇది మెత్తగా ఉందన్నాం. దా ఇట్రా. హాయ్ చెప్పండి. ఏంటిది అది? ఏం కర్రీ? చిక్కుడు గింజల కర్రీ. డైనింగ్ టేబుల్ క్లీన్ అయింది, దానిపైన కూర్చొని తింటుండే నేను. కర్రీ చాలా బాగుంది. ఎట్లుందో అనుకున్నా. నెయ్యి చూడు ఎంత బాగుందో. నెయ్యి నీకు కావాల్సింది నెయ్యి, ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి. ఇక రెడీ అయ్యేసి పోతాను నీకు తినబెట్టి. నా మైదాన్ చూడు ఎంత రెడీగా అయిందో. నాకు కూడా పెడతా చదివింది నేను. కాళ్ళకు నువ్వు పడుకున్నాక మొత్తం కాళ్ళకు పెట్టేస్తా. నీ ముఖానికి పెడతా నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? చెప్తున్నా, ఒక రోజు పెట్టి చూడు, అట్లా పెడతా తెలియకుండా. ఏమొద్దు. ఇట్స్ 1:31 అండ్ ఇంకా నిద్ర రావట్లే కాబట్టి మనకి చదువుకోవాలి ఇంకా. అండ్ నిన్న నైటే నేను స్నానం చేసిన. నిన్న మార్నింగ్ అంతా స్నానం చేయకుండా ఈ నైట్ స్నానం చేసి పడుకోండి అనమాట. అందుకే ఇప్పటివరకు స్నానం చేయకుండా ఉన్నాను నేను. బికాజ్ ఐ స్టిల్ ఫీల్ ఫ్రెష్, యూనో. జస్ట్ డోంట్ జడ్జ్ మీ. ఇంకా చదువుకుంటున్నా నేను. I think that's it for today's vlog because I wanted to shoot only 6 a.m. to 2 p.m. routine. It's almost 1:45 right now. So yeah, that's it for today's vlog. I hope you enjoyed this vlog. I know it's boring and నా లైఫ్ కొంచెం ఇట్లానే ఉంటుంది. కొద్ది రోజుల వరకు బోరింగే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాను ఎగ్జామ్స్ ముందు. ఒకవేళ వెళ్తే కూడా జస్ట్ కాఫీకి అట్లా 15-20 minutes అట్లా వెళ్ళి వచ్చేస్తాను నేను. దట్స్ ఇట్. బికాజ్ అదొక భయం ఉంటుంది కదా ఎగ్జామ్స్ ముందు బయటకు వెళ్తే, ఓ మై గాడ్ వాట్ ఆమ్ ఐ డూయింగ్ ఇన్ మై లైఫ్ అన్నట్టు అయిపోతూ ఉంటుంది నాకు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? ప్రిటీ మచ్ అంతే, ఇంకా ఏం లేదు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ టుడేస్ వ్లాగ్. See you guys in my next video. Bye.